ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా 44వ అధ్యాయం 22వ వచనం. మంచు వీడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు. మంచు విడిపోవునట్లుగా మన యొక్క అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా మన యొక్క పాపములను దేవుడు తుడిచివేసి ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుని గురించి తెలియనప్పుడు పాపంలో జీవించాము, లోకాశలతో జీవించాము. అన్నిట్లో కూడా మనం ముందున్నాం. పాపం విషయంలో, అన్నిటి విషయంలో కూడా మనం జీవించాము. అయితే దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన మనల్ని మన యొక్క పాపములను, మన యొక్క అతిక్రమములను దేవుడు తుడిచివేసి ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. మన యొక్క ప్రతి పాపమును, మన యొక్క ప్రతి అతిక్రమమును దేవుడు తీసివేసి మనల్ని ఆయన కొరకు విమోచించి ఉన్నాడు. మనం పాపంలో జీవించినప్పుడు, పాపంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని, ప్రతి ఒక్క అతిక్రమాన్ని దేవుడు తొలగించాడు. పాపం ద్వారా వచ్చే శిక్షను, అతిక్రమం మనం చేసినటువంటి మన అతిక్రమం ద్వారా వచ్చే శిక్షను దేవుడు భరించాడు. మన పాపాలకు వచ్చే శిక్షను ఆయన మీదే వేసుకున్నాడు. పెంట కుప్ప మీద ఉన్నటువంటి మనల్ని దేవుడు లేవనెత్తాడు. ఈరోజు మన ప్రతి పాపం యొక్క శిక్ష, మనం చేసిన ప్రతి అతిక్రమం యొక్క శిక్షను దేవుడు ఆయనపై యేసుకున్నాడు. మన యొక్క శిక్షనంతా కూడా దేవుడు భరించాడు. ఆయన యొక్క రక్తము ద్వారానే మనకి ఈరోజు పాపం నుండి విడుదల, మన అతిక్రమం నుండి మనకు విడుదల కలిగింది. అదే యేసయ్య లేకపోతే, యేసయ్య మన యొక్క పాపముల కొరకు రక్తము కార్చకపోయినట్టయితే, యేసయ్య మన కొరకు ఈ లోకానికి రాకపోయినట్టయితే మనం పాపంలో ఉండేవారం, పాపంతోనే జీవించేవారం, పాపంతోటే మరణించేవారు. కానీ దేవుడు మన కోసం వచ్చి మన యొక్క ప్రతి పాపాన్ని కూడా దేవుడు తీసివేశాడు, తొలగించాడు. దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని కూడా ఆయనపై వేసుకొని దాని శిక్షను ఆయన భరించాడు. కానీ మనల్ని విమోచించి ఉన్నాడు ఆయన. మనల్ని విమోచించి ఉన్నాడు. మళ్ళీ దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన యొద్దకు మల్లుకొనవాలి. ఆయన యొద్దకు రావాలి మనం. మన ప్రతి పాపమును, మన ప్రతి అతిక్రమమును దేవుడు తొలగించాడు. మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు మల్లుకోవాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్ద ఉండి మనం చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము దేవుని కొరకు బ్రతకాలి. మన కొరకు దేవుడు మన ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమణాన్ని తొలగించాడు కాబట్టి మనము దేవుని కొరకు జీవించే విధంగా, దేవుడి కొరకు బ్రతికే విధంగా ఈ లోకంలో మనం ఉండాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలి. ఎలాగైతే మన యొక్క పాపపు శిక్షను ఆయన భరించాడో అలాగే మనం కూడా దేవుని యొక్క మహిమ కొరకు జీవించే విధంగా ఉండాలి. దేవుడు ఈరోజు మనకొచ్చే ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని దేవుడు తొలగించి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. మనం దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు మల్లుకోవాలి. దేవుని యొద్దకు మనం ఉండాలి. దేవుని యొద్ద మనం అడగాలి. ఈరోజు దేవుడు మన ప్రతి పాపమును, ఇంతవరకు మనం చేసిన ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును దేవుడు యేసు నామములో తొలగించిన గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.